హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఇంట్లో మన అమ్మ, మన అక్క, మన చెల్లి ఎవరున్నా కూడా వీళ్ళంటూ ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని వాళ్ళకి ఆలోచన ఉన్నా కూడా వాళ్ళకి పెట్టుబడి పెట్టడానికైతే డబ్బులైతే ఉండవనమాట. ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళందరి కోసం మన ఇండియన్ గవర్నమెంట్ ఉద్యోగిని అనే ఒక స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ స్కీమ్ ఏంటి అంటే మనకి 3,00,000 వరకు లోన్ అయితే ఇవ్వటం అయితే జరుగుద్దనమాట. ఆ లోన్‌లో మనకి వడ్డీ అనేది కూడా ఉండదు. అలాగే ఈ లోన్‌కి మనకి సబ్సిడీ అనేది కూడా ఉంటదనమాట. కేటగరీస్ వైస్‌గా మనకి క్యాస్ట్ వైస్‌గా ఇవ్వటం అయితే జరుగుద్దనమాట. ఫ్రెండ్స్, ఈ లోన్ గురించి మీరు కంప్లీట్‌గా ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఫుల్‌గా మీరు క్లారిటీగా చూస్తే మీకంటూ ఒక క్లారిటీ అయితే వస్తది. మీ ఇంట్లో ఎవరన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో లేడీస్ ఎవరన్నా ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఇది ఖచ్చితంగా అయితే ఉపయోగపడుద్ది వీడియో. వీడియోని చివరి వరకు అయితే చూడండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మనం లోన్ యొక్క కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే చూద్దాం. ఫ్రెండ్స్, మొత్తం మనకి 3,00,000 వరకు అయితే లోన్ అయితే రావటం అయితే జరుగుద్దనమాట. ఈ లోన్ తీసుకునే ముందు మనం ఎలాంటి సెక్యూరిటీ అనేది ఇవ్వాల్సిన పని లేదనమాట. అంటే మన ఇల్లు గానీ, లేకపోతే మన ల్యాండ్ గానీ ఇలా మనం ఏం సెక్యూరిటీగా చూపించిన అవసరం లేదు. అలాగే మనం ఈ లోన్ తీసుకున్న 3-7 సంవత్సరాల వరకు ఇది కంప్లీట్‌గా మనం కట్టడానికి సమయం అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్, ఇది బ్యాంకుల మీద కొన్ని ఆధారపడి అయితే ఉంటాయన్నమాట. ఏ బ్యాంకు ఎన్ని ఇయర్స్‌లో కట్టాలి అని జెప్పేసి. అలాగే ఈ లోన్ ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా 18-55 ఏళ్ల మధ్య అయితే ఉండాలన్నమాట. 18 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ మధ్యలోనే ఉండాలి. ఫ్రెండ్స్, ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ లోన్ తీసుకునే ముందు మనం ఇంతకు ముందు ఏదన్నా లోన్ ఎగగొట్టి ఇలా ఉండకూడదనమాట. అలాగ ఉంటే లోను మనకి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటది. ఇంకో విషయం ఏంటి అంటే, మనం ప్రతి సంవత్సరం మన యాన్యువల్ ఇన్‌కమ్ అనేది సంవత్సరానికి 2,00,000 కంటే ఎక్కువ ఉండకూడదనమాట. 2,00,000 కంటే ఎక్కువ ఉంటే మనకి లోన్ అనేది రిజెక్ట్ అయ్యి మనకి డబ్బులనేవి రావన్నమాట. ఇంకా మెయిన్ విషయం ఏంటి అంటే, వితంతువులు, వికలాంగులు, అలాగే ఎస్సీ, ఎస్టీ మహిళలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ ఇన్‌కమ్‌తో పనైతే అవసరం లేదనమాట. ఫ్రెండ్స్, కొన్ని రాష్ట్రాల్లో మనకి అక్కడ సొంతగా పుట్టిన వాళ్ళకి మాత్రమే ఇవ్వటం అయితే జరుగుతుంది. మీరు ఈ ఇన్ఫర్మేషన్‌ని ఖచ్చితంగా ఒకసారి అయితే కంప్లీట్‌గా అయితే చదవండి. మీకంటూ ఒక క్లారిటీ అయితే వస్తది. మాక్సిమం ఇవి అప్లై చేసుకోవాలంటే మనకి అర్హతలు ఉంటే సరిపోద్దనమాట. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మనం వడ్డీ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అలాగే వికలాంగులు గానీ, లేకపోతే భర్త చనిపోయిన వితంతువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వడ్డీ అనేది జీరో అనమాట. వీళ్ళు మాత్రం వడ్డీ కట్టనవసరం లేదు. 3,00,000 లోన్ తీసుకుంటే. అలాగే మనకి 50% మనకి సబ్సిడీ గూడా అయితే ఉందనమాట. ఈ 3,00,000లో మినిమమ్ మనం 90,000 అలా కడితే సరిపోతుంది. రిమైనింగ్ మొత్తం కూడా ప్రభుత్వమే చెల్లిస్తదనమాట. మీరు ఇక్కడ క్లారిటీగా అయితే చూడొచ్చు. అలాగే జనరల్, ఓబీసీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం 10-12% వరకు మనకి వడ్డీ ఉండే అవకాశం అయితే ఉంటది. అలాగే వీళ్ళకి 30% వరకు సబ్సిడీ లభించే అవకాశం అయితే ఉంటదనమాట. మీరు క్లారిటీగా ఈ స్కీమ్‌ను అయితే ఒకసారైతే గూగుల్‌లో చూడండి. ఫ్రెండ్స్, ఈ స్కీమ్‌కి గనక మనం అప్లై చేసుకోవాలి అంటే మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అవసరమైతే అవుతాయన్నమాట. నేను ఇప్పుడు స్క్రీన్ పైన కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఎవరైతే మీకు అప్లై చేసుకొని లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారో ఈ 8 గనక మనకి మస్ట్ అండ్ షుడ్‌గా అయితే ఉండాలి. ఐడెంటిటీ ప్రూఫ్ అనమాట ఫస్ట్‌ది. ఆధార్ కార్డ్ గానీ, ఓటర్ ఐడీ గానీ లేదా పాస్‌పోర్ట్ ఏదో ఒకటైతే ఉండాలి. అలాగే మనకి అడ్రెస్ ప్రూఫ్ అయితే రెండోదైతే ఉండాలన్నమాట. రేషన్ కార్డ్ గానీ, లేకపోతే ఇంకా ఏదన్నా అడ్రెస్ ప్రూఫ్ ఉన్నదైతే తీసుకెళ్ళొచ్చు. అలాగే ఇన్‌కమ్ ప్రూఫ్ అయితే ఒకటుండాలి. మనం నెక్స్ట్ నాలుగోది ఏంటి అంటే బిజినెస్ ప్లాన్ అనమాట. మనం ఏ బిజినెస్ పెడుతున్నాము అని జెప్పేసి వాళ్ళకైతే ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. అలాగే ఏజ్ ప్రూఫ్ అనమాట. మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గూడా ఇవ్వాలి. లేదా ఎస్ఎస్‌సి మెమో ఎవరికైనా ఉంటే గనక అది గూడా ఇవ్వాలి. అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అనేవి పాస్‌బుక్ కాపీ అనేది ఉండాలనమాట. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. వికలాంగులు ఎవరైనా ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా అయితే తీసుకెళ్ళాలనమాట. ఫ్రెండ్స్, ఈ స్కీమ్‌ని మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆన్‌లైన్‌లోనైనా చేసుకోవచ్చు. లేదంటే మీ నియరెస్ట్ బ్యాంక్స్ ఏదన్నా ఉంటే బ్యాంక్ దగ్గరికెళ్ళేసి ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు కనుక్కొని అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు ఖచ్చితంగా అయితే తీసుకొని వెళ్ళి మీ బ్యాంక్‌లో అడగండి. లేదంటే ఆన్‌లైన్‌లోనైనా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు అయితే చూసినందుకు చాలా థాంక్స్. ఇది యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.